మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడంతో పాటు ఆరోగ్యానికి ఆటలు చాలా అవసరమని గుర్తించి గ్రామీణ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి గామా సచివాలయం నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు డిఎస్ఏ ఆర్ఎంసీ గ్రౌండ్లో జరిగిన జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆదివారం కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానంలో జరిగిన బహుమతుల ప్రధాన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 50 లక్షలకు పైగా క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ ఓటమి ఎదురైనా మనపై ఉన్న నమ్మకాన్ని వదిలేయకుండా మరింత క్రమశిక్షణ, పట్టుదల, ప్రతిభతో పోరాడితే ఏ రంగంలోనైనా విజేతలుగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో కరప మండల జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, కాకినాడ డిఎల్డీఓ పి నారాయణమూర్తి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాస్ కుమార్, ఏపీ పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ జార్జ్, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ చుండ్రు గోవిందరాజు, అంతర్జాతీయ వెటరన్ క్రీడాకారుడు కర్రి బామిరెడ్డి, కాకినాడ జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు వి రవిరాజు, వివిధ క్రీడల అంబాసిడర్లు, ఇతర క్రీడా శిక్షకులు, అధికారులు పాల్గొన్నారు. ఇటు జిల్లా స్థాయి వరకు రంచిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, ఆరోగ్యానికి ఆటలు చాలా అవసరమనే ఉద్దేశంతో గుర్తించి గ్రామీణ క్రీడలు, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని సుమారు 50 లక్షల పైగా క్రీడాకారులను దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ జరగలేదు. ఇప్పుడే చెప్తున్నారు, దేశంలోనే మనది పెద్ద రికార్డ్ అని. ఎందుకంటే ఒక క్రీడా పోటీల నిర్వహణ జరిగితే దాంట్లో 50 లక్షల మంది పైగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని పాల్గొనడం అనేది ఎక్కడా జరగలేదనేది ఇప్పుడే అధికారులు కూడా చెప్తున్నారు. చాలా సంతోషం. కాకినాడ నుంచి ఇటు గర్ల్స్ టీమ్స్ కానీ బాయ్స్ టీమ్స్ కానీ అన్నీ కూడా ఫైనల్స్ ఆడి విజేతలుగా నిలిచిన అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలో కూడా మనం ఖచ్చితంగా గెలుచుకుని రావాలి. ఇటు క్రికెట్, కబడ్డీ అన్నింటిలో కూడా మహిళలు చాలా మంచి ప్రతిభ చూపించారు. అమ్మాయిలంతా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అని మనందరినీ చాలా గట్టిగా వినిపించి పంపిస్తున్నాం. డెఫినెట్గా అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. వైజాగ్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జరగబోతూ ఉన్నాయి. దాంట్లో అందరూ పాల్గొంటారు. ఇప్పుడే నేను, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు సివి ప్రవీణ్ ఆదిత్య గారు, అదేవిధంగా ఇంకా పెద్దలు మన డిఎస్డిఓ గారు, ఇతర కోచెస్ కానీ, పీటీలు కానీ అందరూ కూడా పాల్గొని